ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త కవితకు ఊహించని భిక్ష. కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భిక్ష తగిలింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. మే 20 వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్టు తీర్పునైతే ఇచ్చింది. కవిత జ్యుడిషియల్ రిమాండ్ ఇవాళ్టితో ముగియడంతో ఆమెను మే 14వ తేదీ మంగళవారం రోజున వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు ఈడీ అధికారులు. మరో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఈడీ అధికారులు కోరింది. అయితే వారం రోజులు కస్టడీకి ఇస్తూ కోర్టు నిర్ణయం అయితే తీసుకుంది. మరోవైపు 8,000 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్షీట్ అనగా ఈడీ అధికారులు దాఖలు చేసింది. ఇక మే 20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పై విచారిస్తామని ఈడీ తెలిపింది. కాగా ఇప్పటికే సిబిఐ కేసులో కవిత మే 20 వరకు కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 46 రోజులుగా కవిత తీహార్ జైల్లో కాంప్లెక్స్ అనగా 6 మహిళా ఖైదీలు ఉండేటువంటి కాంప్లెక్స్ ఉంటున్న కోర్టు అనుమతితో పలు పుస్తకాలు చదువుతూ ధ్యానం ఆధ్యాత్మిక చింతన గడుపుతున్నారు. కాగా కవిత దాఖలు చేసిన మధ్యంతర రెగ్యులర్ పిటిషన్ పైన ఇప్పటికే కోర్టు తిరస్కరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టు ఆమె ఆశ్రయించింది. ఇటు దేశంలోనూ రాష్ట్రంలోనూ సంచలనంగా మారింది. మరి ఏం జరుగుతుంది అనేది సర్వత్రా రాష్ట్రంలోనూ ఇటు దేశంలోనూ ఉత్కంఠగా మారింది.